ఫ్రెండ్స్, మరొక కొత్త విషయంతో మీ ముందుకు వచ్చేసాడు మీ విహార్. ప్రభుత్వ పాఠశాలల్లో మీ పిల్లలను చేర్పించండి. వారి బంగారు భవితకు బాటలు వేయండి. వ్యక్తి వికాసానికి, సమాజ మార్పుకు పునాదులు ప్రభుత్వ పాఠశాలలు. నేడు ప్రభుత్వ బడులు చక్కని సదుపాయాలతో, ఆధునిక పద్ధతుల్లో పిల్లలు శారీరక, మానసిక వికాసానికి దోహదపడే నిలయాలు. మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోండి. నాణ్యమైన, ఒత్తిడి లేని విద్యా విధానం ద్వారా మీ పిల్లలు సర్వతోముఖ వికాసానికి తోడ్పడండి. మరిప్పుడు ప్రభుత్వ బడుల ప్రత్యేకతలు ఏమిటో తెలుసుకుందామా? 1. ఒత్తిడి లేని నాణ్యమైన విద్య. 2. 1వ తరగతి నుంచి ఇంగ్లీష్ మీడియంలో బోధన. 3. ప్రయోగాల ద్వారా బోధన. 4. సుశిక్షితులైన ఉపాధ్యాయులు. 5. నిరంతర సమగ్ర మూల్యాంకనం. విద్యార్థి సమగ్ర వికాసంపై వ్యక్తిగత శ్రద్ధ. చివరిగా మానసిక, శారీరక వికాసం కోసం సుశిక్షితులైన వ్యాయామ ఉపాధ్యాయులచే శిక్షణ. మరి ప్రభుత్వ బడుల నినాదాలేంటో తెలుసుకుందామా? ఫీజులెందుకు దండగా, ఇంగ్లీష్ మీడియం మన ఊరిలో ఉండగా. బడిబాట ఎక్కడికో ఎందుకు దండగా, ప్రభుత్వ బడి మన ఊరిలో ఉండగా. ఫ్రెండ్స్,